హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ రాధాదేవి కిచెన్. నేను మీ కృష్ణ. ఈరోజు మన రెసిపీ పెసరపప్పు కొబ్బరి బూరెలు అండి. అది కూడా బెల్లంతో తయారు చేశాను. చాలామంది మన సబ్స్క్రైబర్స్ అడిగారు బెల్లంతో చేసి చూపించమని. మన ఛానల్లో చక్కెరతో చేసిన పెసర కొబ్బరి బూరెలు రెసిపీ కూడా ఉంది. ఈరోజు మనం బెల్లంతో తయారు చేద్దాము. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఏదైనా సరే ఒక కప్పు కొలత పెట్టుకొని పెసరపప్పును తీసుకోవాలి. వీటిని నీళ్లతోటి 2 సార్లు శుభ్రంగా కడిగి వాటర్ అన్నీ వంపేసి సగం గిన్నెకి నీళ్లు నింపి నానపెట్టుకోవాలి. డస్ట్ ఏమీ లేకుండా ఈ విధంగా చక్కగా 2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. తర్వాత చూసారు కదా, ఒక సగం వరకు గిన్నె నిండా నీళ్లు నింపి మూత పెట్టి ఒక అరగంట 30 గంట వీటిని నాననివ్వాలి. అరగంట 30 గంట అనే కంటే మనం ఒక పప్పును తీసుకొని ఈ విధంగా బ్రేక్ చేసామనుకోండి, ఈజీగా బ్రేక్ అవ్వాలి. అప్పుడు పర్ఫెక్ట్గా నానినట్లు. ఇప్పుడు మరలా వాటర్ అంతా రిమూవ్ చేసి అస్సలు ఏమీ వాటర్ లేకుండా వీటిని తీసుకోవాలి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఈ పెసరపప్పు అందులో వేసేసుకొని వాటర్ ఏమీ వేయకుండానే మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. మీకు మిక్సీ జార్ తిరగటం మరీ కష్టంగా అనిపిస్తే 1 స్పూను 2 స్పూన్లు వేసుకోండి, వాటర్ సరిపోతాయి. చూడండి, నేను వాటర్ ఏమీ వేయలేదు, ఇంత మెత్తగా రుబ్బుకోవాలి. తరువాత ఏ కప్పుతో పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో తురిమిన బెల్లం తీసుకోవాలి, నిండుగా తీసుకోవాలి. బెల్లాన్ని కూడా వేసి ఈ విధంగా చక్కగా మిక్సీ చేసి తీసుకోవాలి. చూసారు కదా, బెల్లంలో ఉన్న వాటతోటి ఇలా వస్తుంది బ్యాటరు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 1 స్పూను నెయ్యి వేసుకుని మనం మిక్సీ చేసిన ఈ పెసరపప్పు బ్యాటర్ని ఇందులో పోసేసుకోవాలి. ఫ్లేమ్ సిమ్లో ఉంచి దీన్ని చక్కగా ఇలా మిక్స్ చేస్తూ ఉడికించాలి. ఇది ఇలా థిక్నెస్ స్టార్ట్ అవ్వగానే ముందుగానే పచ్చి కొబ్బరిని తురిమి ఉంచుకోవాలి. చూడండి, 1 కప్పు ఉండేలాగా చూసుకోండి ఈ పచ్చి కొబ్బరి కూడాను. ఇది కూడా అందులో వేసేసి మిక్స్ చేస్తూ అడుగు పట్టకుండా జాగ్రత్తగా దీన్ని బాగా ముద్దలాగా దగ్గరగా అయ్యే వరకు ఉడికించాలి. కాస్త టైం ప్రాసెస్ ఇదొక్కటేనండి మనకి. ఇక ఈ విధంగా చూసారు కదా, ప్యాన్ నుంచి సపరేట్ అయ్యే వరకు ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలి. నేను నువ్వులు మిస్ అయ్యాను, మీరు 1 టేబుల్ స్పూన్ నువ్వులు కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఈ విధంగా దగ్గరగా అయినప్పుడు 1 స్పూను కానీ 2 స్పూన్లు కానీ ఇలా నెయ్యిని కూడా వేసేసి చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకొని చూసారు కదా, ముద్దలాగా వచ్చింది కదా. ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకొని ఒకసారి చెక్ చేసుకోండి. చేతికి నెయ్యిని అప్లై చేసుకొని ఉండలాగా చేస్తే ఇది పర్ఫెక్ట్గా ఇలా నిలబడితే మనకి పర్ఫెక్ట్గా ఉన్నట్లు ఈ ముద్ద. ఇప్పుడు దీన్ని ప్యాన్కి ఇలా స్ప్రెడ్ చేసేసి దీన్ని చల్లారనివ్వాలి. ఒక పావు గంట పాటు చల్లారితే సరిపోతుంది. తర్వాత మనం చేతితో ఈ విధంగా తాకితే మనకి కొంచెం గోరువెచ్చగా ఉంటే చాలు. ఇక దీన్ని మనం ఈ విధంగా గరిటెతోటి ఒక చోటకి చేర్చేసుకొని దీన్ని చక్కగా చేతితోటి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక ప్లేట్లోకి, నెయ్యి రాసిన ప్లేట్లోకి తీసేసుకొని దీన్ని చక్కగా బాగా ఒకసారి మరలా అంతా కలిసేలాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. మనం ఎంత చక్కగా మిక్స్ చేస్తే బూరెలు అంత చక్కగా పొంగుతాయి మనకి. ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. తర్వాత చేతికి కొంచెం నూనెను కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకొని ఇలా నిమ్మకాయ సైజ్ అంతా పిండి ముద్దను తీసుకొని ప్లాస్టిక్ పేపర్ కూడా కొంచెం నెయ్యిని రాసేసుకొని ఈ విధంగా మనం బూరెని తయారు చేయాలి. చూసారు కదా, వేళ్ళతోటి ఇలా తేలికగా ప్రెస్ చేస్తే చక్కగా వస్తుంది. మందం కూడా చూడండి ఈ విధంగా ఉండేలాగా చూసుకోండి, సరిపోతుంది. చూసారు కదా, ఇలా తయారు చేసుకొని 1, 2 తయారు చేసి పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ సరిపడినంత వేసుకొని ముందు చిన్న పిండి ముద్దని ఇలా వేసి చూసుకొని ఆయిల్ హీట్ని బ్యాలెన్స్ చేసుకొని ఇప్పుడు మనం తయారు చేసిన ఈ బూరెల్ని ఫ్రై చేసేసుకోవాలి. చూడండి, ఆయిల్లో వెయ్యగానే వాటంతటా అవే కొంచెం సేపటికి పైకి తేలుతాయి. అప్పటి వరకు కదిలించకుండా ఉండి అవి పైకి తేలాక చక్కగా నూనెను పోస్తూ ఉంటే ఇంకొంచెం పొంగుతాయి. తర్వాత దాన్ని టర్న్ చేసేసుకొని ఇంకొక బూరెని ఇలా వేసేసుకోవాలి. చూసారు కదా, ఎంత చక్కగా పొంగుతున్నాయో, అసలు సూపర్గా ఉన్నాయి కదా. ఈ విధంగా అన్నిటినీ తయారు చేసుకోవాలి. మీరు ఒక్కళ్ళే చేసినా కూడా ఇంత చక్కగా చేయొచ్చు. వీటి కోసం ఎలాంటి పాకం పట్టే పని లేదు, చక్కగా చేసేయచ్చు. ఈజీ మెథడ్ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇలా ఒక్కొక్కటిగా వేసి వేయించుకుంటూ మనం వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. ఫ్లేమ్ వచ్చేసి మీడియం హీట్లో ఉంచి వేయించుకోవాలండి.
తర్వాత లాస్ట్ వరకు వచ్చాక కూడా చూడండి పిండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో. ఈ విధంగా మీరు కూడా అన్నిటినీ తయారు చేసేసుకోండి చక్కగా. ఈ విధంగా నేను కలుపుకున్న పిండికి వచ్చేసి నాకు ఇన్ని బూరెలు 13 నుంచి 15 బూరెల వరకు వస్తాయండి. చూసారు కదా, ఇవి చక్కగా వారం పైనే నిల్వ ఉంటాయి కూడాను. ఈ విధంగా మీరు కూడా తయారు చేసుకోండి. మీకు నచ్చిందా? ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఒకదాన్ని మీకు విరిచి కూడా చూపిస్తాను చూడండి, ఎలా పొంగాయో, ఆరిన తర్వాత కూడా ఎంత స్టిఫ్గా చక్కగా ఉన్నాయో. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.